జూబ్లీ హిల్స్ ఓటర్లందరికీ వేకప్ కాల్ లాంటిది ఈ వీడియో. బహుశా ఈ వీడియో పూర్తయ్యే సమయానికి మీ అభిప్రాయాన్ని సైతం మార్చుకుంటారేమో. ఒక్కసారి ఎన్నికల ప్రచారం మొదలైన రోజుల్లోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ను రౌడీ అంటూ సంబోధించడం మొదలుపెట్టింది. ఇక అది అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ పార్టీ సల్మాన్ ఖాన్ అనే వ్యక్తిని చేర్చుకోవడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీని రౌడీ పార్టీ అని సంబోధించడం మొదలుపెట్టింది. ఇక ఇరు పార్టీలు రౌడీ రౌడీ అని మారుమోగడంతో జూబ్లీ హిల్స్ అంతా రౌడీల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధమా అని చెప్పేసి అయితే రాష్ట్రం మొత్తం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఆఖరికి ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా ఏ దినపత్రిక చూసినా రౌడీ అనే పదం లేకుండా ఒక్కరోజు కూడా వార్త లేదంటే ఆశ్చర్యం అక్కర్లేదు. సో అట్లాంటి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వాళ్ళు నమ్ముకున్నటువంటి బలాన్ని ఒకసారి చూసినట్టయితే అటు సల్మాన్ ఖాన్ నమ్ముకున్నారు, ఆయనకు ఆఖరికి నామినేషన్ పత్రాలు కూడా నింపడం సరిగ్గా రాదు అని చెప్పేసి మనం అఫిడవిట్లు ఆ నామినేషన్ల సరళి చూస్తే అర్థమైపోతుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, నామినేషన్ వాస్ రిజెక్టెడ్. సల్మాన్ ఖాన్ నామినేషన్ కూడా రిజెక్ట్ అయింది. ఇక బాగా నమ్ముకున్న సల్మాన్ ఖాన్ నామినేషన్ కూడా వేయడం రాదంటే ఇంకొక క్యాండిడేట్ నమ్ముకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అదే విష్ణువర్ధన్ రెడ్డి గారు. సో పి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు విష్ణువర్ధన్, ఎందుకంటే మాగంటి సునీతకు రీప్రజెంటేటివ్గా ఒక మహిళ నిలబెడుతున్నారు కాబట్టి ఆమెకు అండగా ఉంటారు నియోజకవర్గంలో అని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డిని అయితే బాగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆఖరికి ఆ విష్ణువర్ధన్ రెడ్డి గారికి కూడా నామినేషన్ వేయడం సరిగ్గా రాదు అని చెప్పేసి మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఆయన నామినేషన్ కూడా రిజెక్ట్ అయింది. ఇక్కడ చాలామంది వాదిస్తుండొచ్చు కావాలని అలా వేసిరు అని. సో కావాలని ఎవరు వేయరలా. ఇక్కడ ఒక విషయాన్ని గమనించవచ్చు, సేఫ్ సైడ్గా వాళ్ళతో నామినేషన్ వేయించింది బీఆర్ఎస్ పార్టీ అనే క్వశ్చన్ కనుక రేజ్ అయితే నిజంగానే సేఫ్ సైడ్గా వేయించినట్టయితే సేఫ్గానే వేయిస్తారు, యాక్సెప్ట్ అయ్యే విధంగానే వేయిస్తారు. యాక్సెప్ట్ అయ్యి రేపు పొద్దున ఎప్పుడన్నా మాగంటి సునీత గారి నామినేషన్లో ఏమైనా సమస్య తలెత్తితే రిజెక్ట్ అయితే వీళ్ళు పోటీలో ఉండాలి కదా. కానీ అలా కాకుండా రిజెక్టెడ్ లిస్టులో ఈ బీఆర్ఎస్ పార్టీ జాయిన్ చేసుకున్నటువంటి సల్మాన్ ఖాన్ నామినేషన్ ఉంది, ఇటు విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ ఉంది. సో అక్కడనే వాళ్ళిద్దరు రిజెక్టెడ్. ఇక తర్వాత విషయాలకు వస్తే క్వాలిఫికేషన్ విషయానికి వద్దాం ఒకసారి. ఇటు మాగంటి సునీత అండ్ నవీన్ యాదవ్. మాగంటి సునీత గారు యాక్చువల్గా అఫిడవిట్లో హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయమని ఉంటుంది. సో దాంట్లో నామినేషన్లో ఆ అఫిడవిట్లో హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాగంటి సునీత గారిది 10th క్లాస్ ఫ్రమ్ వేర్ కృష్ణా డిస్టిక్ పెనుమలూరు పెనుమలూరు అనే గ్రామం, అక్కడి నుంచి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి 10వ తరగతి పాస్ అయింది మాగంటి సునీత గారు. ఇక్కడ వేరైజ్ నవీన్ యాదవ్కి వచ్చేసరికి బీఆర్క్ ఏదో చేశాడు, హైదరాబాద్లో నేటివ్ ప్లేస్లో హైదరాబాద్లోనే ఆయన బీఆర్క్ స్టూడెంట్. సో ఇట్లా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో కూడా నవీన్ యాదవ్ హెడ్జ్లో ఉండని చెప్పుకోవచ్చు. ఎంతసేపు రాజకీయ నాయకులు బాగా చదువుకోవాలి, చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు రావాలని చెప్పి లెక్చర్ ఇచ్చే కేటీఆర్ 10వ తరగతి పాస్ అయినటువంటి సునీతను నిలబెట్టడం వెనకాల కేవలం సెంటిమెంటే ఉంది అని చెప్పేసి అయితే జనాలకు ఆయననే మెసేజ్ ఇచ్చినట్టుగా కూడా చాలామంది అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు కేటీఆర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్కడ అందరికీ తెలుసు. సో బాగానే చదువుకున్నటువంటి వ్యక్తి, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. అయితే ఆయన చదువుకుంది ఎక్కడ, ఆయన కూడా ఇంటర్మీడియట్ గుంటూరులో ఎక్కడో చదువుకున్నాడు. సో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్ డిస్కషన్లకు వస్తున్నాయి కాబట్టి ఈ టాపిక్ తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ ఆంధ్ర అని కనబడంగానే అరే ఆంధ్రోడా అని చెప్పేసి కామెంట్ చేసే యొక్క ఆ నైజం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో వీళ్ళంతా నూరిపోసారు. అది తెలంగాణ రావడం వరకు పనిచేసింది, కానీ ఆ తర్వాత కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పటికీ అక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రాంతంలో ఎవరైనా ఆంధ్ర ఓటర్లు ఏదైనా పబ్లిక్ బైట్లో మాట్లాడితే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటే ఒసేయ్ ఆంధ్ర దానా, ఓ ఆంధ్ర కుక్క ఎక్కడి నుంచి వచ్చావు అనుకుంటా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇన్కేస్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు పాజిటివ్గా మాట్లాడితే నెగిటివ్గా కామెంట్లు పెట్టడం చూస్తున్నాం. ఆంధ్ర అనే పేరు తీసుకొని మరి తను జూబ్లీ హిల్స్ ఓటరే, ఎన్నాళ్ళుగానే ఇక్కడ ఉంటుంది, అయినా కూడా ఆంధ్ర పేరు తీసుకొని ఇంకా కూడా మనం క్రిటిసైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ పార్టీ క్యాండిడేటే ఆంధ్రాలో చదువుకున్న అమ్మాయి. సో వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే ఆంధ్రాలో ఒకప్పుడు ఇంటర్మీడియట్ చేసినటువంటి వ్యక్తి. వాళ్ళ పార్టీ అధినేత వీళ్ళందరూ కూడా బీహార్ నుంచి ఇక్కడ మైగ్రేట్ అయినటువంటి ఫ్యామిలీ. సో ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఆంధ్ర అని చెప్పేసి కొత్త రాజకీయానికి తెలుసు. ఇక్కడ ఆంధ్ర అని చెప్పేసి నెగిటివ్గా మాట్లాడితే ఆంధ్ర అనడం, పాజిటివ్గా మాట్లాడితే మేము ఆంధ్ర తెలంగాణ అంతా ఒకటే అనడం.
సో ఓటర్లందరూ మా వాళ్ళే అని చెప్పడం అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే కొనసాగిస్తుంది. ఇక దీంతో పాటు ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అండ్ వాళ్ళ యొక్క అనుచర వర్గం అంతా కొన్ని పాపం తెలిసి తెలియక చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. వాళ్ళ కింద కామెంట్ కూడా పెడుతున్నారు, అరే బాబు అనవసరంగా మీలాంటి వాళ్ళ వల్ల ఇంకింత ఇజ్జత్ పోతుంది, ఓడిపోయేటట్టున్నామని చెప్పేసి వాళ్ళ కింద కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళు చూసుకోవట్లేదు పాపం. సో హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో అక్కడ డిలైట్ ఆఫీస్ ప్రాంతంలో అక్కడంతా డంప్ యార్డ్లను చూపిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలంతా కూడా. సో అది గతంలో చాలాసార్లు వీడియోస్ వచ్చినాయి, ఇది వీళ్ళు ఇప్పుడు కొత్తగా చేయడం కాదు, అది చాలా సంవత్సరాల నుంచి అక్కడ డంప్ చేయడం అనేది మొదలవుతుంది. ఐటీ కారిడార్ డెవలప్ చేయడం వెనకాల కేటీఆర్ఏ ఉన్నాడు అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో అక్కడ వేస్టేజ్ అంతా కూడా తీసుకొచ్చి అక్కడ డంప్ చేయడం అనేది ఎప్పటి నుంచో మొదలైంది. కొన్ని సంవత్సరాలుగా అక్కడ డంప్ చేయడం మొదలైంది. ఇప్పుడు అది గుట్టలాగా పేరుకుపోయింది ఈ హై క్లాస్డ్ హై రేజ్డ్ బిల్డింగ్ల మధ్యలో. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి చేశాడు అని చెప్పేసి కూడా కొంతమంది ఆ చెప్తా ఉండడంతో ఆ గూగుల్ ఎర్త్లోకి పోయి వెనకకు పోయి చూస్తే అక్కడ ఏముండదు, ఎన్ని సంవత్సరాల కింద ఉందో కూడా క్లియర్గా తెలిసిపోతున్నటువంటి పరిస్థితి. చదువుకున్న నాలెడ్జ్ ఉన్న ఎవరు చూసినా కూడా అది కూడా దట్టు వెల్ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మధ్యలోకి పోయి ఇది ఇప్పుడే చేసాడు రేవంత్ రెడ్డి అంటే నవ్వుకుంటున్నారు అక్కడ ఎంప్లాయీస్ అంతా అండ్ హైదరాబాద్ ఓటర్లు కూడా. దాంతోపాటు కంటోన్మెంట్ విషయాన్ని కూడా బాగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా చెప్తా ఉంటే అసలు 10 ఏళ్లలో మేమేం ఒరగబెట్టలే అని బీఆర్ఎస్ వాళ్ళే వాళ్ళే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఎందుకంటే ఇప్పటి వరకు అక్కడ కూడా ప్రాతినిధ్యం వహించింది వాళ్ళే, కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అవుతుంది వీళ్ళు. మరి అంతకంటే ముందు 2 ఏళ్లనే పాడైనా అని చెప్పడానికి బలమైన ఆధారాలు ఏం లేవు. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తారు. ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. 10 ఏళ్ల నుంచి వాళ్ళే ఉన్నారు, దాదాపు ఈ 10-12 ఏళ్ల నుంచి కూడా వాళ్ళే ఉన్నారు. ఒక కంటోన్మెంట్ మినహా మొన్న వాళ్ళు గెలుచుకున్నారు తప్పితే. సో ఇన్ని ఏరియాలలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేయలేదు అని చెప్పేసి వీళ్ళు చూపెడుతూ వాళ్ళే మేము ఏం చేయలేకపోయినాం అని చెప్పి చూపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక గడప దూరంలో మీ ముందుకు వస్తాం, ఒక్క ఫోన్ కాల్ మేము ముందట ఉంటామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ తన సొంత నియోజకవర్గానికి అందుబాటులో లేనటువంటి కేసీఆర్, గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ ఇప్పటివరకు కూడా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించలేదు. గజ్వేల్ నియోజకవర్గ ఓటర్ల సమస్యల గురించి అసెంబ్లీలో గలమెత్తలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆయన అక్కడికి వచ్చి ఓటు కూడా అడగలేదు. ఒక పార్టీ అధినేతనే నేను మీకు భరోసా ఇస్తున్నా, మీరు నాకు ఓటే వేయరు అని చెప్పేసి అడగలేని పరిస్థితిలో రేపు పొద్దుగాల ఎలా అండగా ఉంటారు అని చెప్పేసి అయితే జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ప్రశ్న అయితే లేవనెత్తున్నారు చాలామంది. ఏ అర్ధరాత్రి వచ్చినా అపరాత్రి ఆపద వచ్చినా బీఆర్ఎస్ భవన్ ఈయనే ఉంటుందని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. కానీ బీఆర్ఎస్ భవన్ ఉంటుంది కానీ ఆ భవన్లో కేటీఆర్ ఉండడు కదా. పోనీ ఆయనే ఉంటాడు అనుకున్నా, మరి ఆయన నమ్ముకొని ఓట్లేసిన సిరిసిల్ల ప్రజల పరిస్థితి ఏంది? అటు సిరిసిల్ల ప్రజలకు అందుబాటులో ఉంటావా, లేకపోతే ఈడ వీళ్ళకు అందుబాటులో ఉంటావా అని చెప్పేసి కూడా ప్రశ్నలు లేవనెత్తినటువంటి పరిస్థితి. ఇక మాగంటి సునీత గారి విషయం కూడా కొంత అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ కొంత మనం బాధపడాల్సిన అంశమే. సరే గెలిచినా ఓడినా, గెలిస్తే వాళ్ళు ఏదో రాజకీయం చేస్తారు కానీ ఓడిపోతే అసలు కంటోన్మెంట్లో సాయన గారి కుటుంబం పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఎవరికైనా తెలుసా? వాళ్ళని పట్టించుకుంటున్నారా? రేపు పొద్దున జూబ్లీ హిల్స్లో ఓడిపోగానే సునీత గారి పరిస్థితి కూడా గదే అవుతుంది. పండుగ తెల్లారి చుట్టాలంతా ఇల్లు పెట్టిపోయినట్టే మాగంటి సునీత గారి ఇల్లు ఉండబోతోంది అని చెప్పేసి కూడా చాలామంది విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ ఎవరు కూడా అటు తొంగి చూడరు, ఆమె బాగోగులు చూసుకోరు, ఆమె సమస్యలు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఏరు దాటేదాకా అదేదో మల్లన్న అన్నట్టుగానే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అని కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ సునీత గారికి ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండదు, సునీత గారు మీకు ఎలా అండగా ఉంటారని చెప్పేసి నమ్ముతారు అని చెప్పేసి కూడా జూబ్లీ హిల్స్ ఓటర్లు అయితే వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తంగా జూబ్లీ హిల్స్ మొత్తం సరళి చూసినట్టయితే క్వాలిఫికేషన్ పరంగా చూసినా, ఈక్వేషన్స్ పరంగా చూసినా కూడా ఇక్కడ సునీత కంటే కూడా నవీన్ యాదవ్ అయితే బెటర్గా కనబడుతున్నారని చెప్పేసి అయితే అక్కడ ఓటర్లు అయితే అంటున్నారు. సో ఇప్పటివరకు అయితే జూబ్లీ హిల్స్ పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉన్నట్టుగా అయితే కనబడుతుంది.